మనము ఈ పిల్లని ఎత్తుకుంటూ వచ్చాడు కుమారస్వామి. వెళ్ళి పట్టుకుంటూ ఉండగానే ఈ పక్షులు కాచేటువంటి పిల్లని పట్టుకుంటూనే అరుచుంది అని చెప్పుకున్నాం కదా. అన్నలు వచ్చారని చెప్పాం కదా. అన్నలు వస్తూనే ఒక చెట్టుగా మారిపోయాడు. మళ్ళీ అన్నలంతా పోయిన తర్వాత మళ్ళీ వేటగాడుగా మారిపోయాడు అనుకున్నాం కదా. ఈసారి వల్లీదేవి ఏం చేసింది గుట్ట, అరవం లేదు కరవం లేదట. తన చేతిలో ఉన్న కర్రతో వేటగాడిని ఒక్క తోపు తోసింది. ఆ తోపుకు వేటగాడు చాలా దూరం పోయి పడ్డాడు. వల్లీదేవి మళ్ళీ పక్షులను తోలే పనిలో ఉండిపోయింది. కొద్దిసేపటికి వల్లీదేవి అటువైపు చూస్తున్న ఒక ముసలివాడిని చూసింది. ఆ ముసలివాడు నడవలేక నానా బాధపడుతున్నాడు. వల్లికి ఆ ముసలివాడి పైన దయ కలిగి కొన్ని పళ్ళను నీళ్లను తీసుకువెళ్ళేసి ఆ ముసలాయనకి ఇచ్చింది. దీన్ని తిని నీళ్లు దాగోని. ముసలివాడు పళ్ళు తీసుకుంటూ వల్లి వంక చిలిపిగా చూసి, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు మళ్ళీ. వల్లికి పట్టరాని నవ్వు వచ్చింది. ఈ ముసలాయనతో, తాత, నిన్ను పెళ్లి చేసుకోవటానికి నాకేమి అభ్యంతరం లేదు, కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే మా కులదైవమైనటువంటి కుమారస్వామిని చేసుకుంటాను అని ప్రతిజ్ఞ పూనాను అని చెప్పింది. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో ఒక మదపు టేనుగు అటువైపు శబ్దం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వల్లీదేవి ఆ ఏనుగును తోలటానికి చాలా ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆ ఏనుగు వల్లి మీది మీదకి వచ్చింది. వల్లీదేవి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ముసలాయన చేయి పట్టుకుంది. ఆ ఏనుగు నుండి రక్షించమని కోరింది. అప్పుడు ఆ ముసలాయన, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. మళ్ళీ వదల్లేదు అక్కడికి. అందుకు వల్లి, చేసుకుంటాను లేవయ్యా, నాకు ఈ కష్టం నుంచి తప్పించయ్యా మొదలు, ఏనుగు వచ్చి పడుతున్నది, నాకు చాలా భయంగా ఉంది. మాటిమాటికి ఈ ముసలవాడికి ఎందుకు ఇంత చేస్తా ఉందో తెలియదు, కానీ మాటిమాటికి పెళ్లి చేసుకుంటావా. అసలు ఒక పలుకు పలవరింపు అనేది లేదు ఈ మనిషికి. పెళ్లి విచారమే మాట్లాడుతున్నాడు. చేసుకుంటాను లేవయ్యా, ఏం పట్టింది, ముందు దాన్ని తోలు, నీ సత్తా నేను చూడాలా, తోలు అన్నది. ఆ ముసలాయన ఏనుగా పోని గట్టిగా అరిచాడు. ఏం తోలలేదు ఆయన, కట్టెతో బాణం ఏమి వేయలేదు. ఏనుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోని. ఆ ఏనుగు తొండం దించి వెనక్కి వెళ్ళిపోయింది ఒక మాయలాగా. ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత ముసలాయన, మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం, ముహూర్తము అని అడిగాడు. వల్లీదేవి జరిగిన దాన్ని చాలా తేలిగ్గా తీసుకొని, తాత, ఆపదలో అబద్ధాలు చెప్పటం తప్పేమీ కాదు కదా, ప్రాణం పోయేటప్పుడు అబద్ధం చెప్పచ్చు. అందుకని నేను నా ప్రతిజ్ఞను వదల్లేను, నిన్ను పెళ్లి చేసుకోలేను అంది. నేను ఒక ప్రతిజ్ఞ చేశాను కదా, మా కులదైవాన్ని చేసుకుంటానని, ఈ ముసలోళ్ళని చేసుకోనని చెప్పాను కదా నీకు. ఏదో ప్రాణరక్షణ కోసం ఏనుగు తోలవయ్యా అంటే అదేదో ఏనుగు తోలినట్టు ఏదో యంత్రాలు మంత్రాలు నేర్చుకొని దాన్ని లొంగదీసి పంపించేశావు. మళ్ళీ అట్లే అంటున్నావే నువ్వు. చూస్తామేమవుతుందో వల్లి, చేసుకుంటుందా లేదా, ముందుకు వెళదాం.
జై గురుదత్త.